దాంతో ఎక్కడికి వెళ్ళినా ఎవరూ నాకు ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు. చివరికి అన్నయ్య కూడా నన్ను నమ్మకుండా దొంగలా చూస్తూ అవమానిస్తున్నాడు. మనసుకు చాలా బాధగా ఉంది వదినా. తట్టుకోలేకపోతున్నాను. రేయ్, ఏంట్రా గొప్పోడ్లో ఫోజులు కొడుతూ సెంటిమెంట్తో సింపతి క్రియేట్ చేస్తున్నావా? నువ్వేం తప్పు చేయకుండానే మీ ఓనర్ నిన్ను గెంటేశాడా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆ ఓనరే వచ్చి కార్తిక్ మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని చెప్పి సారీ చెప్పి మరి కేసు వాపస్ తీసుకున్నాడు కదా. మీ తమ్ముణ్ణి మీరే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి? మంచోడని నమ్మి నువ్వు వీడిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అక్షయ. వీడలాంటి పనులు చేయడంలో నెంబర్ 1. అన్నయ్య, ఇక చాలు. నా మంచితనం గురించి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేనేంటో నాకు బాగా తెలుసు. నీ గురించి నీకు తెలియటం గొప్ప కాదురా. నువ్వేంటో ఎదుటి వాళ్ళు చెప్పాలి. ఏమండి, మీరు ఊరుకోండి. నువ్వాగా అక్షయ, వీడి గొప్పతనం ఏంటో చెప్పనా? రేయ్, ఈ మంత్ శాలరీ ఎక్కడరా? రేయ్, అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? మా ఓనర్తో గొడవ పడ్డాను కదా, శాలరీ ఇవ్వడం కుదరదని చెప్పాడు. అందుకే కొత్త జాబ్ వెతుక్కుంటున్నాను. రేయ్, నువ్వు చెప్పే కథలు వినడానికి నేనేం సిద్ధంగా లేను. నాకు కావాల్సింది నీ శాలరీ. ఏంటండి మీరు? వీడు జీతం తీసుకొచ్చి ఇస్తేనే అన్నం పెట్టు, లేకపోతే ఇంట్లో కూడా రానివ్వకు. కష్టపడ్డం చేతకాని వాడికి ఈ ఇంట్లో స్థానం లేదు. అవసరం లేదు. ఈ ఇల్లు వద్దు, నువ్వు పెట్టి అన్నము వద్దు. రేయ్, ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావురా? ఏమండి, మీరు ఆగండి. నువ్వుండు అక్షయ. నువ్విన్ని రోజులు తినదానికి లెక్క కట్టి డబ్బులిచ్చి ఆ తర్వాత వెళ్ళు. తిండి ఖర్చే కాదు, ఇన్నేళ్లుగా నువ్వు నాకు ఖర్చు పెట్టిందంతా లెక్క రాసి పెట్టు. త్వరలోనే తీసుకొచ్చి నీ చేతిలో పెడతా. వస్తా. కార్తీక్! రాజా, ఉన్న ఉద్యోగం పోయి వాడే కొత్త ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. ఇలాంటి టైంలో డబ్బు తీసుకొచ్చి ఇవ్వు అంటే వాడెక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు?